స్ప్రింగ్ అయితే వచ్చేసింది. మా పిల్లలైతే మార్చ్ 29th ఎప్పుడు వస్తుందా అని ఎక్సైట్మెంట్తో ఉన్నారు. ఫైనల్గా ఆ డే అయితే వచ్చేసింది. ఎందుకా అనుకుంటున్నారా? ఎగ్ హంట్ కోసం. దీనికోసం అయితే ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారా? మా కమ్యూనిటీలో మార్చ్ 29th ఉంది అని అంటే ఎప్పుడు వస్తుంది అని అడుగుతూనే ఉన్నారు. ఫైనల్గా ఆ డే అయితే వచ్చేసింది. ఈస్టర్ 2 weeks ముందు ఈ హడావిడి అయితే చాలా ఉంటుంది. స్కూల్లో, పార్క్లో, ఇంకా చాలా ప్లేసెస్లో ఎగ్ హంట్ అయితే పెడతా ఉంటారు. అక్కడికి వెళ్ళి ఇలా కలర్ఫుల్ ఎగ్స్ని కలెక్ట్ చేసుకోవడంలో ఉన్నంత హ్యాపీనెస్ పిల్లలకి ఇంకా దేంట్లో రాదనుకోండి. ఎవరు ఎన్ని ఎక్కువ కలెక్ట్ చేసుకున్నారు, ఈ కాంపిటీషన్ అయితే టూ మచ్గా ఉంటుంది. ఇంట్లో ఇంకా 2 siblings ఉన్నారు అని అంటే ఆ రచ్చ మామూలుగా ఉండదు. ఈ నార్మల్ ఎగ్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళు స్పెషల్ ఎగ్ కోసం అయితే సెర్చ్ చేస్తున్నారు. అదేంటంటే గోల్డెన్ ఎగ్. అది ఎక్కడుంటుందా అని చూస్తున్నారు. ఎందుకంటే అందులో క్యాండీస్ కన్నా ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది. అదైతే రాలేదనుకోండి. ఫైనల్గా అయితే అక్కడే ఎగ్స్ అన్నీ ఓపెన్ చేసి క్యాండీస్ అయితే తీసుకున్నారు. తీసి వాళ్ళ బకెట్స్లో అయితే వేసుకున్నారు. అండ్ వేదాంత్ గట్ సర్ప్రైజ్ బిగ్ ఎగ్ అన్నమాట. అది ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసారు. అందులో కూడా నార్మల్గా క్యాండీస్, టాయ్సే ఉన్నాయి. ఇలా వాళ్ళు ఒక 1 hour సేపు వాటిని ఓపెన్ చేసి అందులో క్యాండీస్ని కౌంట్ చేసుకొని టాయ్స్ని చూసి అలా అయితే ఆడుతూ ఉన్నారు. ఆ తర్వాత కాసేపు అంతా టాయ్స్తో ఆడుకొని చాక్లెట్స్ అన్నింటినీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉన్నారు. ఇలా ఈ వీక్ అయితే ఈస్టర్ ఎగ్ హంట్ ఇలా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక దగ్గర మళ్ళీ వెళ్తారు. సో అప్పుడు మళ్ళీ చూపిస్తాను. అప్పటిదాకా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను నా వీక్ష అండ్ వేదాంత్. ఈ వీక్ మా కమ్యూనిటీలో అయితే ఇలా జరిగిపోయింది. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో.